శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న ఒక శ్లోకాన్ని మనం చూసాం. వసుర్వసుమనా సత్య సమ్మాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. దీంట్లో మనం వసుర్వసుమనా సత్య సమాత్మా సమ ఆత్మా సమమైన ఆత్మ కలవాడు. అన్ని జీవులలో సమానమైన ఆత్మ కలవాడు. ఆత్మలో తరతమ భేదాలు లేవు. ప్రతి మానవుల్లో ఉండే ఆత్మలో ఆత్మకు భేదం లేదు. ఆత్మకు కులం లేదు, ఆత్మకు మతము లేదు. ఏ ఆత్మ అయినా కూడా పరమాత్మలో కలవాల్సింది. ఈ ఆత్మ పరమాత్మది, ఇది కాదు, ఇది పరమాత్మలో కలవదు, ఈ ఆత్మ గొప్పది, ఈ ఆత్మ చిన్నది, తరతమ భేదమేమీ లేదు ఆత్మకు. శరీరానికే మనం భేదాలు కల్పించుకున్నాం. కులాలు, మతాలు ఇవన్నీ కూడా శరీరం ఉన్నంత వరకే. ఆత్మకి ఇదేది కూడా వర్తించదు. ఆత్మ సిద్ధి పొందడానికి మార్గాలు చెప్పారు తప్ప ఆత్మకు మతము లేదు, ఆత్మకు కులము లేదు, ప్రాణానికి కులము లేదు. ప్రాణం ఎవరిదైనా ఒకటి. ఎవరి ప్రాణమైనా అంతర్ధానం కావాల్సిందే. ఈ కులం వాళ్ళు చాలా కాలం జీవించారు, ఈ కులం వాళ్ళ ఆత్మ ఇలా ఉంటుంది అనేది ఏమీ లేదు. ఎవరి జీవాత్మ అయినా కూడా పరమాత్మలో కలవాల్సిందే. సమాత్మా. పుట్టుక చనిపోవడం సమానంగానే ఇచ్చాడు ఎవరికైనా. ఈ మధ్యలో ఉన్న జీవన కాలాన్ని మనము అనేక రకాలైనటువంటి భావజాలంతో జీవిస్తున్నాం. ఇవన్నీ వ్యర్థము, ఇవన్నీ వ్యర్థమే. చివరికి ఏమిటంటే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. కలిసిపోయాక ఇంకేముంది? మతం ఏముంది, కులం ఏముంది, జ్ఞానం ఏముంది? అప్పటిదాకానే కదా. జీవాత్మ వెళ్ళిపోయే వరకే ఏదైనా మనకు మనసులో అభిప్రాయాలు. దానివల్ల సాధించేదేమీ లేదు. పైగా వక్ర మార్గంలో ప్రయాణిస్తాం. అందుకే పూర్వము మనకు వేదకాలంలో ప్రజలంతా కూడా సమానంగానే ఉన్నారు, సమానంగా చూడబడ్డారు. ఎవరి వృత్తి వాళ్ళు చేస్తూ హాయిగా అందరూ సమదృష్టితో ఉన్నారు. వ్యక్తుల మధ్య, మనుషుల మధ్య భేదమేమీ లేదు వేదకాలంలో. ఈ వ్యక్తి చిన్నవాడు, ఈ వ్యక్తి గొప్పవాడు, ఇతనేది ఏం లేదు. ఆయా చేసే వృత్తుల ద్వారా వాళ్ళు కొంత ప్రాధాన్యత. ఏదో మహారాజు కాబట్టి, మనల్ని పాలించేవాడు కాబట్టి ఆయనకు కొంత గౌరవం. ఎవరు రాజుగా ఉంటారో వారిని గౌరవించేవారు. దాంట్లో కులమేమీ లేదు. ఎవరు జ్ఞాన సంపన్నులో వాళ్ళని గౌరవించేవారు. బ్రహ్మజ్ఞానం గలవారిని అందరూ కూడా బ్రాహ్మణ అని పిలుస్తూ జ్ఞానం గలవాడు కాబట్టి గౌరవించేవారు. ఆయా వృత్తుల్ని కించపరిచేవారు కాదు. అన్ని వృత్తుల్ని సమదృష్టితో సమాత్మ. అందుకే వాళ్ళు హాయిగా జీవించారు. కొన్ని లక్షల సంవత్సరాలు హాయిగా జీవించారు.
కానీ ఆధునిక యుగంలోనే మనము ఈ కులాలతోటి, ఈ అభిప్రాయ భేదాలతోటి వాడు చిన్న వీడు గొప్ప అని చెప్పేసి మనకు అష్టాదశ పురాణాల్లో కానీ, వేదంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ కులముతో కించపరిచినటువంటి సందర్భాలు ఏమీ లేవు. అన్ని కులాల వారిని వివాహం చేసుకున్నారు. సమదృష్టిని కలిగి ఉన్నారు. అంతా మానవులే. ఎందుకు అలా ఉన్నారు అంటే అందరూ ఒకే రకమైన సంస్కృతి సాంప్రదాయాన్ని, వేద సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. అందరూ సమానమే, ఒకే కల్చర్. సింధు నాగరికతలో ఒకే విధమైన కల్చర్ ఉండేది. అదే హిందూ నాగరికత అయింది. హిందూ మతం కాదండి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం చాలాసార్లు. హిందూ మతం కాదు, ఎందుకు కాదని చెప్పుకున్నాం. హిందూ కల్చర్, హిందూ నాగరికత, హిందూ సాంప్రదాయం. మతం అనేటువంటి వర్డే లేదు మనకు. హిందూ మతము అనే పదము అష్టాదశ పురాణాల్లో వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ ఒక్క మాట కూడా హిందూ అని అనలేదు. హైందవ సాంప్రదాయము, వైదిక సాంప్రదాయము, సనాతన ధర్మ సాంప్రదాయము, ఈ మాటలు తప్ప హిందూ మతము అంటే ఒక ప్రవక్త ఉండాలి. హిందూ మతానికి ఎవరు ప్రవక్త? హిందూ మత ప్రవక్త ఎవరు అంటే ఏం చెబుతాం? ఒక్కరు కూడా లేరు. హిందూ సాంప్రదాయాన్ని పాటించమని ప్రబోధకులు ఉన్నారు తప్ప ప్రవక్తలు ఎవరు లేరు. హిందూ మతాన్ని వీళ్ళు సృష్టించారు, వీళ్ళు ప్రచారం చేశారు అనేది ఏం లేదు. హిందూ కల్చర్ని వాళ్ళు అనుకరిస్తూ ఇతరుని అనుకరించమని చెప్పారు. వాళ్ళు ప్రబోధకులు మాత్రమే. ఆది శంకరాచార్య మహాస్వామి కానీ, రామానుజాచార్య మహాస్వామి కానీ, మధ్వాచార్య మహాస్వామి కానీ, చివరకు బుద్ధ భగవానుడు కూడా ధర్మాన్ని ఆచరించండి నాయన, ఇది మన సాంప్రదాయము, హైందవ సాంప్రదాయము. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా హైందవులు. మన సాంప్రదాయం ఏమిటంటే ధర్మాచరణ అని చెప్పారు. ఎవరైనా మత ప్రసక్తే లేదు. కాబట్టి సమమైన దృష్టి కలవారు, సమమైన మనస్సు కలవారు, సమమైన ఆత్మ కలవారు. అందుకే భగవంతుడు సమాత్మ, అందరికీ ఒకే విధమైనటువంటి ఆత్మనిచ్చాడు, మనస్సునిచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఈ తారతమ్యాలు అనేది మన కర్మ సిద్ధాంతాన్ని వచ్చినంతే. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పేసి అన్నారు. మన బుద్ధి కర్మను అనుసరిస్తూ వెళుతుంది. అంటే పంచేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం వాడుకోవటంలో మన మనసు ప్రవేశిస్తుంది. ఈ ఇంద్రియాలకు హెడ్ ఎవరంటే మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే పరిపరి విధాల పోతుంది. ఆ మనసు పరిపరి విధాల పోవటం వల్ల జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని ఉపశమనం చేయటం కోసం అనేక అనర్థాలు. అది మనసు చేసే పని. ఆత్మతో సంబంధం లేదు. సమాత్మ, అందరికీ ఒకే విధమైనటువంటి ఆత్మను కల్పించాడు భగవంతుడు. ఎందుకంటే ఆత్మస్వరూపం ఆయనే కాబట్టి అందరిలో దైవశక్తిని నిబిడీకృతం చేశాడు. సమాత్మ సంమిత అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే. జీవాత్మలో ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ ప్రసాదించినటువంటి ఒక విభూతి అని తెలుసుకోవటమే సమాత్మ సంమిత. సంమిత సమః ఎప్పుడైతే తెలుసుకుంటామో అందరూ సమానమే అనేది ఒక రూఢికి వచ్చేస్తాడు. అందరూ సమానం అనేది ఎప్పుడు తెలుసుకుంటాడంటే సంమిత సమః. మనిషి ఎప్పుడైనా అందరూ సమానం అని ఎప్పుడు అంటాడంటే తెలుసుకున్నప్పుడు అంటాడు.
ఒరే నాయన అందరూ సమానమేరా బాబు, అందరూ ఏదో గాలి పీల్చి బతుకుతూ ఉన్నారు, అందరూ ఏదో ఆహారం తిని బతుకుతూ ఉన్నారు, అందరికీ బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. వాడి వాడి కర్మను అనుసరించి ఏవో చిన్న చిన్న పొరపాట్లు ఏవో చేస్తూ ఉంటాడు. ఇది సహజమే. అందరికీ సమమైనటువంటి జీవన విధానమే ఉంది. ఎవ్వరూ వేరుగా లేరు. అందరూ పుడుతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు, అందరూ జీవిస్తున్నారు, అందరూ ఆహారం తింటున్నారు, అందరూ మంచినీరు తాగుతున్నారు, అందరూ గాలి పీలుస్తున్నారు. అందరిలో రక్తం ఉంది. ఎవరికి ఇబ్బంది అయినా కానీ వాడు దుఃఖపడతాడు, బాధపడతాడు. ఎవరికి సంతోషమైనా వాడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. దీంట్లో ఎటువంటి తారతమ్య భేదమును కల్పించలేదు భగవంతుడు. ఆ దృష్టిని కలిగి ఉండటమే సమహ. సమాత్మ సంహిత తెలిస్తే సమహ అనేటువంటి దృష్టి కలుగుతుంది. సమమైనటువంటి దృష్టి కలవాడు, త్రికాలములలో ఉండువాడు సమహ. అంటే మనకు కల్పాంతంలో కూడా ఆయన ఉంటాడు. కల్పాంతం అంటే ప్రళయం. కల్పము అంటే ఏమిటంటే మనకు 4 యుగాలు ఉన్నాయి, చతుర్యుగాలు. దాంట్లో మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఏదో కలియుగము 4,32,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. దీనికి డబల్ మనకు త్రేతాయుగం, దానికి డబల్ మనకు కృతయుగం, ఆదియుగం అంటారు. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 48 లక్షల చిల్లర ఉంటుంది మొత్తం కలిపితే. ఇన్ని లక్షల సంవత్సరాలు అయిపోతే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 60 అయిపోతే అదొక కల్పం. ఈ కల్పాంతంలో మహాయుగాలు 60 సార్లు ఆవృత్తి చెందాలి, అది కల్పం. ఈ కల్పాంతంలో ప్రళయం వస్తుంది. అప్పుడు ఈ విశ్వంలో ఏదీ కనిపించదు, అంత చీకటిగా ఉంటుంది, శూన్యం ఉంటుంది. ఆ శూన్యమైన చీకటి రూపమే శ్రీ మహావిష్ణువు. తనలో ఉన్నటువంటి విశ్వాన్నంతా కూడా తనలో కలుపుకుంటాడు, అది ప్రళయం. ఆ ప్రళయకాలంలో తాను శూన్య రూపంలో ఉంటాడు, ఆయన రూపం అదే, శూన్య రూపుడు. మనం నిద్రపోతే ఎలా ఉంటుందో కల్పాంతంలో అలా ఉంటుంది. మనం రాత్రిపూట నిద్రపోతాం కదా, నిద్రపోతే ఏం తెలుస్తుంది మనకు? మనకు మనస్సు ఉందా, శరీరం ఉందా, ఆత్మ ఉందా, గుండె కొట్టుకుంటుందా, ఏం జరుగుతుంది మన శరీరంలో మనకి ఏమీ తెలియదు. మళ్ళీ మేలుకొస్తేనే అమ్మ నా శరీరం నాకుంది, నా గుండె నాకుంది, నా అవయవాలు నాకున్నాయి, నేను బతికే ఉన్నా, నా ప్రాణం నాకుంది, మేలుకొస్తేనే. మేలుక రాకపోతే అదే నిద్ర, అదే మరణం. మరణం తర్వాత ఏముంటుందని, నిద్రపోయినప్పుడు ఏముంటుంది, మరణం తర్వాత కూడా అదే ఉంటుంది. కల్పాంతంలో ఉన్నటువంటి ఉనికియే శ్రీ మహావిష్ణువు. కాలస్వరూపుడు, త్రికాలంలో ఉంటాడు, కల్పాంతంలో కూడా, ప్రళయంలో కూడా శూన్య రూపంలో ఉంటాడు. అది ఆయన యొక్క స్వరూపం. సమహ అంటే అది. అమోఘ పుండరీకాక్ష, అమోఘమైనటువంటి ప్రేమ కలవాడు, ప్రేమ స్వరూపుడు. తనను ఇష్టపడ్డ వారిని రక్షించే అంత ప్రేమ కలవాడు. ప్రేమ అంటే ప్రమేయుడు. ప్రేమ అంటే ప్రమేయం. ఏం ప్రమేయము? నీకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా నావే అని చెప్పడం ప్రేమ. ఇది మన ఏదో పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు. ఏంటి ప్రేమించడం అంటే? ప్రమేయము కలిగి ఉండటం.
నీ సుఖము, నీ దుఃఖము, నీకు సంబంధించిన నీ జీవితంలో జరిగే అన్ని సంఘటనలకు నేను బాధ్యుణ్ణి. అందుకే నువ్వు నాకు ఇష్టం. ప్రమేయము కలవాడే ప్రేమించువాడు. నా ప్రమేయం ఏమీ లేదనుకో, నేను ప్రేమించటం లేదు. నీ సుఖము నీ దుఃఖంతో నాకేం పని? ప్రేమిస్తే పని. ప్రేమిస్తే ప్రమేయం ఉంటుంది. ఏదో రకమైనటువంటి స్వభావము ఇష్టం కావడం వల్ల నా ప్రమేయము నీ జీవితంలో ఉంటుంది. అదే ప్రేమ. అది లేదా ప్రమేయం లేదా ప్రేమ లేదు. నువ్వు ఎలా ఉన్నా నాకేమీ బాధ లేదు అనడం ప్రమేయం లేకపోవటం. నీకు దుఃఖం అయితే నాకేంది? ఏదో పక్కింట్లోనే ఎదురింట్లోనే ఎవరికో దుఃఖం కలుగుతుంది, మనకేంది? వాడి బాధ వాడు పడతాడు. లేదు, వాడి దుఃఖాన్ని పరామర్శించడానికి వెళ్తాము, కొంత ప్రేమ ఉన్నట్టు వాడి మీద. ఒరే, నీ దుఃఖంలో నాకు ప్రమేయం ఉందిరా, నా ఇంట్లో పక్కింట్లోనే ఉంటున్నావు, నువ్వు నా స్నేహితుడివి, నీ ఇబ్బంది నాకు చెప్పు, నేను ఏదైనా సహాయం చేస్తా, అది ప్రేమ. అట్లాగే అమోఘ అంటే ప్రమేయంతో కూడినటువంటి ప్రేమ కలవాడు. మనకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన ప్రమేయం ఉంటుంది, ఆయన పాత్ర ఉంటుంది. అదే ప్రేమ. మనకేమీ సంబంధం లేదు ఆయన మనల్ని ప్రేమించడంలో. ఇప్పుడు ఏదో అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తున్నాను అంటాడు, ఆమెకేం సంబంధం లేదు. ఒరే, నువ్వు నన్ను ప్రేమించడం ఏమిరా అంటే, ఏదో ఒక విషయంలో నువ్వు నాకు ఇష్టమయ్యావు కాబట్టి నీ మంచి చెడులు, నీకు సంబంధించిన సుఖ దుఃఖాలు అన్నీ కూడా నేను ప్రమేయాన్ని కల్పిస్తాను, నేను నా బాధ్యతగా స్వీకరిస్తాను. కాబట్టి జీవితాంతం నేను బాగా చూసుకోవాలంటే ప్రేమకు యొక్క పర్యవసానం ఏమిటి? పెళ్లి చేసుకొని నేను బాగా చూసుకుంటాను. ఎందుకంటే నువ్వు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో నాకు ఇష్టమై ఉంది కాబట్టి నా ప్రమేయము కల్పించు నీ జీవితంలో. అది ఐ లవ్ యూ అంటే అదే. ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నా అంటే నీకు సంబంధించిన జీవితం అంతా కూడా నా ప్రమేయం ఉంటుంది, లైఫ్ లాంగ్ నా యొక్క పాత్ర ఉంటుంది నీ జీవితంలో, అది చెప్పటం. భగవంతుడు మనకు చెప్పకుండానే ఆయన ప్రమేయాన్ని కలిగి ఉంటాడు. విశ్వప్రేమికుడు, ఎందుకంటే ఆయనదే, ఆయన వస్తువు కాబట్టి ఆయన ప్రమేయం ఉంటుంది, మనకు తెలియకుండానే ఉంటుంది. మనమే అడగవలసిన అవసరం లేదు. దేవుడా నన్ను ప్రేమించు, నా జీవితంలో నీ ప్రమేయం అడగవలసిన అవసరం లేదు. విశ్వం ఆయనది, ఆయన వస్తువుని ఆయన ప్రేమిస్తాడు. అమోఘమైన, అపారమైన, అమోఘము అంటే ఆది మధ్య అంతము లేనిది, అపారమైనటువంటి ప్రేమస్వరూపుడు భగవానుడు. ఈశ్వర విభూతి ఎట్లా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు దీవిస్తాడో, ఎప్పుడు ప్రేమను చూపిస్తాడో మన జీవితంలో ఊహించలేము. ఊహించని సంఘటనలు జరిగాయి అంటే మన జీవితంలో అది ఆయన అపారమైనటువంటి ప్రేమ, ఆయన కృప. కృప అంటే చూడటం. ఆయన చూపు ద్వారా మనకు ఆ సంఘటనలు జరిగిపోతాయి. అంటే సంతోషకరమైన సంఘటనలు మన జీవితంలో మనం ఊహించని ఒక సంతోషం జరిగిందంటే ఆయన కృప, మన మీద అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. అట్లా ప్రతి జీవిని సమదృష్టితో చూస్తూ అమోఘ పుండరీకాక్ష. పుండరీకము అంటే పద్మం. పద్మము దేనికి సూచిక అని చెప్పుకున్నాం మనం? జ్ఞానానికి సూచిక. ప్రతి వ్యక్తికి అపారమైనటువంటి జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి బుద్ధిని ఇచ్చాడు. పుట్టినప్పుడు అందరూ సమానమే. ఎవడు తెలివైన వాడు? చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టేసి ఎవడు తెలివైన వాడు, ఎవడు తెలివిహీనుడు అంటే మనం ఏం చెబుతాం? వాడు పెరుగుతూ ఉంటే కదా. ఆ సమయంలో పుట్టినప్పుడు మాత్రం సమమైన బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధి గమనాన్ని కర్మ సిద్ధాంతానికి జోడించాడు. మళ్ళీ అందరూ సమానమే.
ఇప్పుడు నలుగురు కుమారులు అంటే నలుగురు 4 రకాలుగా ఉన్నారు. అదేంటి? కుటుంబంలో తల్లిదండ్రులకు నలుగురిని కన్నారు. నలుగురు సమానమే. నలుగురు ఒకే ఇంట్లో ఉన్నారు. నలుగురిని ఒకే స్కూల్‌కు పంపించారు. ఒక రకమైన దుస్తులు, ఒకే రకమైన ఆహారపు అలవాట్లు అన్నీ సమానంగానే చూశాడు. కానీ బుద్ధి గమనంలో తేడా ఉంది. ఒకడు గొప్పవాడైతాడు, బాగా చదువుకుంటాడు, జ్ఞాన సంపన్నుడైతాడు. ఒకడు మామూలుగా ఉంటాడు, ఒకడు అసలు చదవడు. అదేంటి? ఒకే ఇంట్లో ఉన్నాం కదా! ఒకే కల్చర్, ఒకే ఇల్లు, ఒకే తల్లిదండ్రులు, ఒకే రకమైన ఆర్థిక పరిస్థితి, ఒకే రకమైన స్కూలు, ఒకే రకమైనటువంటి గ్రామం. కానీ బుద్ధి వికసించటంలో మాత్రం తరతమ భేదాలు ఉన్నాయి. నలుగురు 4 రకాల ఆలోచనలతో కలిగి ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? మనమేమి అనలేదే, మనమేమి చేయలేదే. వీడిలా ఉండాలి, వీడిలా ఉండాలి అనేవి అనలేదు. అందరూ గొప్పవాళ్ళు కావాలనే మనం వాళ్ళని పెంచాం, నలుగురిని కూడా. కానీ వారి వారి బుద్ధి ఏమవుతుందంటే కర్మను అనుసరిస్తుంది. అది మన చేతిలో లేదు. అందుకే మన వాళ్ళు పెద్దలు ఒక మాట అంటారు, పిల్లల్ని కంటాం కానీ పిల్లల రాతల్ని కంటామా? అది సాధ్యం కాదు. అదే భగవానుడు. భగవానుడు ఇచ్చినటువంటి జ్ఞాన విభూతి. అమోఘ పుండరీకాక్ష, జ్ఞాన నేత్రము కలవాడు. పుండరీకము అంటే జ్ఞానము. పద్మము దేనికి సూచిక అంటే జ్ఞానానికి సూచిక. జ్ఞాననేత్రము గలవాడు సమమైన బుద్ధి ఇస్తాడు, సమమైన జ్ఞానాన్ని ఇవ్వడు. మన బుద్ధి ద్వారా జ్ఞానాన్ని ఆర్జించాలి. ఎందుకు? కర్మానుసారిణి బుద్ధి, కర్మానుసారిణి. వృషకర్మ వృషాకృతి. వృషకర్మ, వృష అంటే మళ్ళీ ధర్మము. ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరించే విధంగా ప్రవర్తించేవాడు భగవానుడు. వృషాకృతి, వృష ఆకృతి, ధర్మము ఆకారముగా ఉండువాడు. మన వాళ్ళు చెప్తారు, రామో విగ్రహవాన్ ధర్మ. రాముల వారు తన జీవితంలో ఒక్క అధర్మ కార్యం కూడా చేయలేదట. వాల్మీకి రామాయణం చదివితే తెలుసు. ఒక్క అధర్మ ప్రవర్తన ఆయన జీవితంలో లేదు, వర్ణించబడలేదు, వాల్మీకి చెప్పలేదు. ప్రతి కదలిక ధర్మంగానే ఉంది. ఒక అధర్మమైన మాట మాట్లాడలేదట. చూడండి ఇంకా ఎంత గొప్పత. ఒక పరుషవాక్యము కానీ, ఒక అధర్మమైనటువంటి మాట కానీ ఆయన నోటి నుంచి రాలేదు జీవితం అంతా. ఏమి గొప్ప వ్యక్తి అండి! ఆదర్శం కాదా అండి దేశానికి? రాముల వారికి సంబంధించినటువంటి ధర్మాలను పిల్లలకు బోధించకూడదా అండి? ఎలా ఉండాలో జీవించే విధానం చెప్పకూడదా అండి? ఒక్క పాఠ్యాంశము రాముల వారి గురించి ఉండదు. కేజీ టు పీజీ, ఎల్కేజీ నుంచి మొదలు పెడితే పీజీ వరకు ఒక్క పాఠ్యాంశం కూడా రాముల వారి గురించి ఉండదు. ఒకవేళ పెట్టారా అది మతబోధ అంటాడు. రాముడు మతమా అండి? ఏ మతాన్ని అవలంబించాడండి రాముడు? చెప్పగలుగుతారా? రామాయణం చదివి రాముడు అవలంబించిన మతం ఇది అని ఎవరైనా చెప్పగలుగుతారా? సాధ్యమేనా? రాముల వారికి ఎందుకండి మతాన్ని ఆపాదిస్తే? ఒక్క పాఠ్యాంశం పిల్లలకు ఎంత అవసరం అండి? శ్రీరాముడు అనగానే అది ఏదో రాజకీయమైనటువంటి పదంగా అయిపోయింది. జై శ్రీరామ్ అనే పదం అది సెక్యులర్ పదం అయిపోయింది. అంటే అది అనకూడదు అనిపోయింది. ఇంత దురదృష్టకరం అండి. ధర్మస్వరూపుడు, యుగ యుగాలు ఆయన ధర్మము అనుసరించవలసిందే. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మహామౌలందరూ కూడా. వృషకర్మ వృషాకృతి. ఆయన కర్మ అంతా కూడా ధర్మ మార్గము శ్రీరామచంద్రుడిది.
మరొక శ్లోకంలో రేపటి భాగంలో కలుద్దాం. స్వస్తి.